రోజు కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాను. రాజు తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు అప్పట్లో, మరియు రాజన్నకి అభిమానులు ఎక్కడెక్కడ ఉన్నారు గద్వాల్లో, ఇంకా చాలా ప్రశ్నలు అడగబోతున్నాను. రాజన్న చాలా మంచిగా మాట్లాడుతున్నాడు. ఇంకేం మాట్లాడతాడో చూద్దాం ఇప్పుడు. మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? మా అమ్మ నాన్న మీరు చూసలేరు, నేను చనిపోయిన మట్టి చేయలేదు. ఒక కడుపులో మా అమ్మ మధ్యలో స్టడీ చేయవద్దు. మా అమ్మ నాన్న ఉన్నప్పుడు మా తల్లిదండ్రుల పేరు చెప్పాలంటే చాలా గొప్పతనము. ఇక్కడ పుట్టి పెరిగిన గద్వాల నుండి పెరిగి గోనపాడు గ్రామంలో ఏం పని చేస్తున్నారో చెప్పలేకపోతున్నారు. నా పేరు తల్లిదండ్రులు లేని వాళ్ళకు, నా గృహం నిర్మాణం లేదు, నా పంట భూమి లేదు, నా పొలం లేదు. గద్వాల తాలూకా మహబూబ్నగర్ వరకు బంద్. ఏ పోలీసు మీద కంట్రోల్ పెడతా, న్యూట్రల్ పోలీసుల స్టేషన్ నిర్మాణం ఇయ్యలేను. మహబూబ్నగర్ జిల్లా చిన్నది. గద్వాల అన్న తల్లిదండ్రులు లేనివాడు 4 తాలూకాలతో కర్నూలు జిల్లా ముద్దిబిడ్డ. నేను అప్పటి కాలం రైతు బిడ్డ. మా నాన్న రైతు, మా డాడీ ఎంపీటీసీ వేరే పక్క నుండి కొట్లాటది. మా డాడీ అక్కడ వేరే కర్నూలు జిల్లా సైడ్ ఎంపీటీసీ. మా నాన్న మాది గోనపాడు. అయితే నేను పోలీస్ స్టేషన్కి ఇచ్చిన నా పెళ్ళ మేనమ్మ ఎంపీటీసీలు. అవును, అది గోనపాడే. గోనపాడులు ఎప్పుడు పెద్దగా అయ్యి ఎప్పుడు చదువుకొని ఎప్పుడు బయటికి పోయినా చెప్పాలా. 67 నుండి 66 వరకు ఏం తప్పు చేసినానో నా పేరే రాజు అని దాని పేరు రాదు. నా పేరు రాజు, చదువు రాదు. పేపర్ మీద రాసిన దానికే నా పేరు బళ్ళారు. ఏం పేరు ఉన్నది తెలియదు. తెలుగు చెప్పిన వాడు తెలుగుదేశం, తెలుగు రాష్ట్రం చంద్రబాబుకి తెలుసల్లా. రాజస్థాన్కు నాకు అర్థం కాదు. హిందూ సంస్కారం పోసిన వాళ్ళు పైసలు ఇచ్చేవాళ్ళు అడిగేదే లాభం లేదు. ఇచ్చేవాళ్ళు ఇస్తారు, తినేవాళ్ళు తిన్న బిచ్చగా. నేను వ్యక్తి భిక్షమే గాంధీజలం కావాలా కోరుకున్న రెండో రాష్ట్రం, రెండో గాంధీలు పుట్టి మా యవ్వ తాత ఇందిరమ్మ రాజ్యం కావాలని మా నాన్న పల్లె వెలుగు లేదు. ఇది అమ్మవారు చెప్పరాదు. ఊడిపోయిందా 100 మంది వచ్చి నా కాలు పసుపు కుంకుమ పెట్టాలి. ఇక్కడ తెలియదు. పసుపు కుంకుమ అంటే తెలియదు. కర్నూలు జిల్లా అయితే తెలుస్తుంది. పసుపు కుంకుమ కర్నూలు కాటమన్న గానమ్మ గోనపాటు సాపురా. కర్నూలు జిల్లాలో నా కష్టం ఉంటే చూడురా, పసుకము చూడురా. బయటంటే పాలేను పాలపిట గోనపాడు. అంతపురము జిల్లాలోన రాయలసీమ కాదంటే నా పేరే రమ్మన్న పిల్ల తల్లి. పెద్దక్క తల్లిదండ్రు పెద్ద బొడప చిన్న బొడప మా అన్న ఎంపీటీసీ ముగ్గురులతో బలిజోడ కొల్లమో మంచం కుటుంబంలోని చెప్పినాను. 4 ఏళ్ళు 5 ఏళ్ళు చంద్రబాబు డౌన్ 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 2014 నుండి 15 డౌన్. చంద్రబాబు డౌన్, కేసీఆర్ డౌన్. ఇక్కడ ఇంకేమని చెప్పనన్నా, ఏరియాలని చెప్పనన్నా. ఒక ఇంటిలో పిల్లలు చదువుకునే పిల్ల, ఆడపిల్ల అయినా మగపిల్లలు చూసి మీకు ఉద్యోగం ఇయ్యాలని ఎర్రదని కోరుకున్నారు. ఇప్పుడు 2025లో రేవంత్ రెడ్డి కూడా తెలియదు. ఇటువంటి రేవంత్ రెడ్డికి రాజుకి ముద్దాయి పెట్టాలని హైదరాబాద్ చిన్నది. ఆంధ్రప్రదేశ్కు ఎన్ని జిల్లాలు అయితే ఆంధ్రప్రదేశ్ చెప్పాలో. నా కార్లు కాదు, మా సంసారం లేదు. ఎందుకులే, నాకు సైకిల్ తొక్కే కూడా చంద్రబాబు సైకిల్ తొక్కే కూడా భయం అవుతుంది. అప్పుడు సైకిల్ తొక్కుతుంది, ఇప్పుడు భయం అవుతుంది. నాకు వయసు వణుకుతుంది సైకిల్ అంటే. తొక్కమంటే కానీ తొక్కలేని సీట్ మీద కింద పడిపోతాను. పిల్లని కానీ అర్థం సైకిల్ తొక్కలేదు. సైకిల్ దేశమే, తెలుగుదేశమే. నాకు కాదు, కార్లు కొనలేని డబ్బులు కాదు. గదా చెక్ చేసుకో బ్యాగులో. మేము చూపాం, ఆన్లైన్ మేము చూపామయ్యా. ఇష్టం అంటే చూసుకో, కష్టం అంటే వదిలేయి. రాష్ట్రం పోలీసుని మా చేతితో చూపించే పద్ధతి కాదు ఇది. నేను పోలీస్ అధికారిని మాట్లాడుతున్నా. నా పిల్లలు కొట్టిన దానికి నేను పోలీసు ఢిల్లీ సోనియాతో నాతో మాట్లాడిపోయా. అరే నా చదువు లేని బిడ్డ పోలీసు కొట్టిన దానికే మా సార్ పోలీస్ సార్ అని కూడా మన గౌరవం ఇచ్చినాను. ఎస్ఐకి కానిస్టేబుల్ నా హృదయంతోరికి బంద్. అనంతపురం జిల్లా హైదరాబాద్కి లేదంటే రాయలసీమ గిడ్డల్లో పుట్టకుండా చంద్రబాబు డౌన్, జగన్మోహన్ రెడ్డి కూడా డౌన్. నాకు నిద్ర వస్తాయి అంతే. అదే నాకు నిద్ర వస్తే లేట్. నేను అక్కడికి తిరిగి వస్తా. 1 రూపాయి అన్నం పెట్టేవాళ్ళు లేరు. ఒక ఇంటికాడ పోతే పండుకొనైనా నువ్వు స్వామి నీ ఎవరు కొడుకో నాకు తెలియదు, నా పసుకొమ్మ కావాలా. పసుకొమ్మ కొట్టి 12 ఏళ్ళ పిల్లలు కాదు, 5 సంవత్సరాల పిల్లలు చదువుకొని 12 పాస్ అయితేనే ఐ లవ్ యూ కూడా చెప్పాం. డిస్మెట్.